నమస్తమాంజలి. రాఖీ ప్రేక్షక మహాశైలందరికీ ఉగాది శుభాకాంక్ష తెలుపుకుంటూ శ్రీ విశ్వావసు నామ సంవత్సర రాశి ఫలాలను గురించి ప్రస్తావన చేసుకుందాం. మొదటగా మేషరాశి. ఈ మేషరాశి విశ్వావసు నామ సంవత్సరంలో ఏ విధమైనటువంటి ఫలితాలను పొందబోతున్నారో, ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారి పంచాంగం మరియు నరసరావుపేట ఘటం రామలింగేశ్వర సిద్ధాంతి గారి పంచాంగం ఆధారంగా నా జ్ఞానం సహకరించినంత మేరకు ఈ రాశి ఫలాలు చెప్పడం జరుగుతున్నది. అయితే ఇక్కడ చెప్పిన యథాతథంగా తూచా తప్పకుండా జరుగుతాయని భావించవద్దండి. కేవలం ఒక మార్గదర్శకంగా భావించి ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే దానికి చెప్పిన రెమెడీలను పాటిస్తూ సుఖ సంతోషాలతో ఐశ్వర్య భోగభాగ్యాలతో జీవించాలని ఆశిస్తూ, మొదటిగా మేషరాశి వారు. సాధారణంగా మేషరాశి వారు చురుకైన వాళ్ళు. అంతే, ఈ సంవత్సరం తృతీయ గురు సంచారం వలన కొంత సోమరితనానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు పదోన్నతిని పొందుతారు. వ్యవసాయదారులు, వ్యాపారస్తులు ఆర్థికంగా బలపడతారు. వీరందరికీ ఇది చాలా యోగ్యమైన కాలం. కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది. పూర్వకాలం నుంచి పడుతున్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు. సమాజంలో గౌరవము, హోదా పెరుగుతుంది. అంతేకాదు, తీర్థయాత్రలు, దూర ప్రయాణాలు కూడా చేస్తారు. చాలా అనుకూలమైన కాలం. ఏకాదశ స్థానంలో రాహు సంచారం వలన ఆకస్మిక ధనలాభం కూడా కలిసి వస్తుంది. అయితే అక్రమ మార్గాలలో ధనార్జన చేసే వారికి మాత్రం ఏలినాటి శని ప్రభావం వలన ప్రతికూల పరిస్థితి ఏర్పడుతుంది. శత్రు వృద్ధి కలుగుతుంది. శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. స్థిరాస్తులను పెంచుకోవడం, వాహనాలను కొనుగోలు చేయడం కూడా ఈ సంవత్సరం మేషరాశి వారు చేయగలుగుతారు. విద్యార్థులకు మరియు విదేశీయానం చేయాలనుకుంటున్న వాళ్ళకి ఇది చాలా యోగ్యమైన కాలం. ఆ పనులు చేయగలుగుతారు. వీరు వీలున్నంత వరకు కాలినడక, వ్యాయామం తప్పనిసరిగా చేయడం ద్వారా ఆరోగ్యాన్ని పొందుతారు. జూలై, నవంబర్ల మధ్యకాలంలో, అంటే 7-11 నెలల మధ్యకాలంలో అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఈ మేషరాశి వాళ్ళకు ఉన్నది. అందరూ సహాయ సహకారాలు అందించడం వలన ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థిక విషయాలలో కానీ, గృహ నిర్మాణ సంబంధమైన విషయాలలో కానీ అన్నిటా వీరు శుభంగా నిర్వహించగలుగుతారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. సంతానం అభివృద్ధి పొందుతుంది. ఒక్క ఆరోగ్య విషయం తప్ప మిగతా విషయాలన్నీ అనుకూలంగా ఉండే యోగ్యమైన కాలం ఈ విశ్వావసునామ సంవత్సరం మేషరాశి వారికి. డిసెంబర్లో మాత్రం గురువు తిరోగమనంలో ఉన్నప్పుడు మాట కాస్త సంయమనం పాటించవలసి ఉంటుంది. ఎందుకంటే మన మాటే మనకి విరోధుల్ని తయారు చేస్తుంది. కనుక మాటల విషయంలో జాగ్రత్తగా ఉన్నట్లయితే మేషరాశి వారికి ఈ సంవత్సరం అన్నిటా విజయాన్ని కలిగిస్తుంది. ఒకటి ఆరోగ్యం, 2 డిసెంబర్లో మాట సంయమనంగా ఉండడం. ఈ 2 చేస్తే మేషరాశి వారికి ఈ సంవత్సరం అన్ని రకాలుగా అభివృద్ధిని పొందే అవకాశం ఎంతైనా ఉంది. తదుపరి వృషభ రాశి. మే 15వ తేదీ నుండి మిథున రాశిలోకి గురువు వస్తున్నాడు. ఆయన తామ్రమూర్తిగా ఉంటాడు. శని సంవత్సరం అంతా ఏకాదశంలో సువర్ణమూర్తిగా ఉంటాడు. రాహుకేతువులు రజతమూర్తులుగా ఉంటారు. ఈ విధమైన గ్రహస్థితి కలగడం వలన ఈ వృషభ రాశి వారికి ఏ విధమైన ఫలితం ఉంటుంది అంటే, అష్టమ ఏకాదశ స్థానాధిపతి అయిన గురుడు ద్వితీయంలో సంచారం చేయడం వల్ల న్యాయపరమైన అంశాలలో విజయాన్ని సాధిస్తారు. నెంబర్ 1.
చేతిలో ధనానికి ఇబ్బంది ఉండదు, కానీ సంపద అమాంతంగా పెరిగేదేమీ ఉండదు. సంపాదనలో కొంత భాగాన్ని పొదుపు చేసుకుంటారు. అయితే పూర్వ ఆర్జితమైన పెద్దలు సంపాదించి మనకిచ్చినటువంటి ఆస్తుల విలువలు విపరీతంగా పెరిగి ఆదాయం కదులుతుంది. గురుడు ద్వితీయంలో ఉండటం వల్ల అప్పులు తీరడం, వ్యాధులు తగ్గడం జరుగుతుంది. ప్రత్యర్థుల నుండి ఇబ్బందులు వచ్చినా తట్టుకోగలుగుతారు. తీర్థయాత్రలకు, దూర ప్రయాణాలకు చాలా అనుకూలమైనటువంటి కాలం ఈ సంవత్సరం. డిసెంబర్ నెల వరకు కుటుంబంలో ఆనందం, సంతోషం వెల్లివిరుస్తాయి. డిసెంబర్ తర్వాత కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. వృత్తిపరంగా సంవత్సరం అంతా విజయాలు సాధిస్తారు. సంఘంలో ఆధిపత్యాన్ని కలిగి ఉంటారు. జూలై, నవంబర్ అంటే 7-11 నెలల మధ్యకాలంలో శని తిరోగమనంలో ఉంటారు. ఆ తిరోగమనంలో ఉన్నప్పుడు కొద్దిగా సంతానాన్ని గురించిన ఆందోళన కలిగే అవకాశం ఉంది. ఈ కాలంలోనే గతంలో నిలిచిపోయిన పనులన్నీ చక్కబడతాయి. సామాజిక జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధనయోగం కూడా ఉంది. ఊహించని దానికంటే అధిక మొత్తాలు అందుకుంటారు. ఇక డబ్బు రాదు అనుకున్నటువంటి డబ్బు కూడా సకాలానికి తిరిగి వస్తుంది. దశమంలో ఉన్న రాహువు మంచి ఫలితాలు ఇస్తారు. అయినా ఉద్యోగంలో మార్పులు వలన స్థాన చలనం కలిగే అవకాశం కూడా ఉన్నది. లేదా అసలు ఉద్యోగమే మారి వేరే కంపెనీకి మారే అవకాశం కూడా కనపడుతుంది. చతుర్థ స్థానంలో కేతువు అంత మంచిది కాదు. ఈ గ్రహస్థితి వలన కొంత సోమరితనము, కొంత నిర్లిప్తత, చేద్దాంలేబ్బా అన్న అలసత్వము కనపడుతూ ఉంటుంది. దీనిని మనం లొంగకుండా క్రమశిక్షణతో ఉన్నట్లయితే వృషభ రాశి వారు చక్కటి ఫలితాలని అందుకుంటారు. గత సంవత్సరం కంటే అన్ని విధాలుగా ఈ సంవత్సరం మెరుగ్గా ఉంటుంది. అభివృద్ధి పదంలో ఉంటాం. చిన్న చిన్న దోషాలు నివారించుకోవడానికి గణపతి ఆరాధన, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలను పొందే అవకాశం ఈ రాశి వారికి ఉంది. తదుపరి మిథున రాశి. మే 15వ తేదీ నుండి గురుడు జన్మరాశిలో సువర్ణమూర్తిగా, శని సంవత్సరమంతా దశమస్థానంలో తామ్రమూర్తిగా, రాహుకేతువులు భాగ్య తృతీయాలలో అంటే 11-3లలో లోహమూర్తులుగా సంచరిస్తూ ఉన్నారు. ఇది మిథున రాశి వారి యొక్క గ్రహస్థితి. ఈ స్థితి వల్ల ఏం జరుగుతుంది అంటే, జన్మరాశి యందు గురుడు సువర్ణమూర్తి గనక ఆత్మవిశ్వాసం పెంచుతాడు, ఉత్సాహం పెరుగుతుంది, కొత్త విషయాలు తెలుసుకోవాలన్న కోరిక పెరుగుతుంది, దాని పట్ల పరిశోధన కూడా చేస్తారు. ఈ రాశికి చెందిన అన్ని వృత్తుల వారు ఆదాయం పెంచుకోగలుగుతారు. అందుకు కొన్ని పథకాలు వేసుకుంటారు. ఆ పథకాల ద్వారా ప్రయోజనాన్ని కూడా పొందుతారు. కుటుంబ పరంగా అన్నీ సానుకూలంగా ఉన్నాయి మిథున రాశి వారికి. 31/3 అంటే ఈ రేపటి నుండి 15/5/2025 వరకు, ఉగాది నుండి గురుడు జన్మరాశిలో ప్రవేశించేంత వరకు ఈ కొద్ది కాలంలో, అంటే 2 నెలల సుమారుగా 2 నెలల కాలంలో కొంత అయోమయ స్థితి ఉంటుంది. కానీ మే 15 నుండి అది దాటి వచ్చేస్తాం. మంచి లాభాలు వస్తాయి. విద్యార్థులకు విద్యలో విజయం సాధించగలిగే శక్తి వస్తుంది. వ్యాపారస్తులకు లాభాలు, రాజకీయంలో వారికి ప్రతిష్ట కలుగుతుంది. అక్టోబర్ నుంచి మంచి అనుకూలమైన మార్పులు, ధన సంపాదన, కీర్తి, ప్రతిష్టలు ఇవన్నీ కూడా మిథున రాశి వారు పొందగలుగుతారు. అయితే చిన్న ఇబ్బంది, తల్లిదండ్రుల ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. మీకు కూడా కొంత ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అందువలన కొంత ఒత్తిడి కలుగుతుంది. వారసత్వంగా మీకు రావలసిన ఆస్తులు ఏదైనా ఇబ్బందులలో ఉండి ఉంటే ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయి ఈ సంవత్సరం మీ ఆస్తులు మీకు అందుతాయి. అంతేకాకుండా ఇన్నాళ్ళు ఆగినందువలన
మీ వారసత్వంగా సిద్ధించే ఆస్తుల విలువలు కూడా బాగా పెరిగి ఉంటాయి. అది మంచి లాభాన్ని కలిగిస్తుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తృతీయ కేతు సంచారం వలన మీకు చాలా మేలు కలుగుతుంది. సమస్యల సాధనలో విజయాన్ని చవిచూస్తారు. నిత్యం గురు ధ్యాన శ్లోకాలు అంటే గురుగ్రహానికి సంబంధించిన శ్లోకాలు పారాయణం చేయడం, గురువారం నాడు శనగలు దానం చేయడం, వాటి ద్వారా మరింత అనుకూల ఫలితాలను పొందుతారు మిథున రాశి వారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గురుడు మే 15 నుండి 12వ రాశి మిథున రాశి యందు రజతమూర్తిగా ఉంటాడు. శని సంవత్సర కాలం అంతా భాగ్యస్థానంలో ఉంటాడు, రజతమూర్తిగా ఉంటాడు. రాహుకేతువులు అష్టమ ద్వితీయ స్థానాలలో తామరమూర్తులుగా ఉంటారు. ఇది ఈ సంవత్సరం ఉన్నటువంటి గ్రహస్థితి కర్కాటక రాశి వారికి. ఈ రకమైన గ్రహాలు స్థితి వలన ఇలాంటి ఫలితాలు జరుగుతూ చూద్దాం. షష్ఠ భాగ్యాధిపతి అయిన గురుడు వ్యయస్థానంలో సంచారం వలన శుభకార్యాల నిమిత్తం ధనం ఖర్చు చేస్తారు. దైవారాధనలకు తీర్థయాత్రలకు ఖర్చు చేస్తారు. ధన వ్యయం అయినా మంచి పనులు చేశామన్న తృప్తి మిగులుతుంది. మానసికంగా శాంతి కలుగుతుంది. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదర వ్యాధులు రావడానికి మంచి అవకాశం ఉన్నది. ధన వ్యయం అయినప్పటికీ కుటుంబంతో ఆనందమయంగా జీవితం సాగిపోతూ ఉంటుంది. అక్టోబరులో గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు అన్ని రంగాలలో విజయము, వ్యాపారాల్లో లాభము, అదృష్టము, సౌఖ్యము, భాగ్యము, కీర్తి, ప్రీతి ఇవన్నీ కలుగుతాయి. డిసెంబర్లో మాత్రం కొద్దిగా తనుభావం ఇబ్బంది కలుగుతుంది. అందువల్ల గొంతు నొప్పి, స్వల్ప అనారోగ్యం కలుగుతుంది. శని భాగ్యరాశి సంచారం వలన ఇప్పటి వరకు గత 3 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ఒత్తిడి, ఆటంకాలు శుభ్రంగా తొలగిపోతాయి. హాయిగా ఆనందమైన జీవితం గడుపుతారు. అంతేకాకుండా ఆకస్మిక ధనయోగం కూడా ఈ రాశి వారికి ఉన్నది కనుక డబ్బు కూడా కలిసి వస్తుంది. జూలై నుంచి నవంబర్ మధ్యలో ఆ 4 నెలల కాలంలో స్వల్ప అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉన్నది. ఈ రాశి రాజకీయ నాయకులకు జయం కలుగుతుంది. రాహువు అష్టమ స్థానంలో సంచరించడం వలన వారసత్వ ఆస్తి లభిస్తుంది. ఇదే ఇందాక అనుకున్న ఆకస్మిక ధనయోగం. అంతేకాదు ధనం రావడం, ఆ ధనాన్ని మంచి కార్యాల నిమిత్తం వ్యయం చేయడం వలన మంచి కీర్తి కూడా సంపాదిస్తారు. అయితే అదే సమయంలో అసూయాపరుల దృష్టిలో మీరు పడతారు. మీ పట్ల అకారణంగా అసూయను పెంచుకునే వాళ్ళు ఎక్కువ అవుతారు. ఈ రాశి వారికి ఆ గొంతు నొప్పి, పంటి నొప్పి, కొద్దిపాటి జ్వరం ఇటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్ప ఏ సమస్యలు లేవు. మిగతా అన్ని విషయాల్లో విజయం కలుగుతుంది. గురుగ్రహ శాంతి కోసం కొద్దిగా శనగలు దానం చేయడం, విష్ణు సహస్రనామ పారాయణ నిరంతరం చేసుకోవడం ద్వారా మరిన్ని విశేష ఫలితాలు పొందుతారు ఈ కర్కాటక రాశి వారు. తరువాత సింహరాశి. సింహరాశి వారికి మే 15వ తేదీన గురుడు ఏకాదశ స్థానమైన మిథున రాశిలో లోహమూర్తిగా ఉంటాడు. శని సంవత్సరం అంతా కూడా అష్టమ స్థానంలో లోహమూర్తిగా ఉంటాడు. ఇక రాహుకేతువులు సప్తమ జన్మరాశులలో సువర్ణమూర్తులుగా ఉండి విశేష ఫలితాలను అందిస్తూ ఉంటారు. ఈ విధమైన గ్రహ సంచారాన్ని పరిశీలిస్తే సింహరాశి వారికి అనేక మార్గాల ద్వారా ఆదాయం కలుగుతుంది, ప్రశాంతత పెరుగుతుంది, మానసికంగా స్థైర్యం కలిగి ఉంటారు. అకస్మాత్తుగా ధనాన్ని అందుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. తోబుట్టువులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య చక్కటి అనుబంధం, ఆప్యాయత ఏర్పడతాయి. ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది. ఇలా జరిగిపోతూ ఉంటుంది. అక్టోబర్లో కొద్దిగా శారీరకమైనటువంటి ఇబ్బందులు మొదలవుతాయి. దాంతోనే ఖర్చులు పెరుగుతాయి. అందువలన ఆర్థికంగా కొద్దిగా
ఇబ్బంది కలుగుతుంది. శని అష్టమ రాశి సంచారం వలన వ్యవహారాలు సజావుగా సాగకుండా వాయిదాలు పడుతూ ఉంటాయి. రుణాలు తీర్చగలుగుతారు. ఉద్యోగస్తులకు ఉద్యోగాల్లో ఒత్తిడి పెరిగినా విజయాన్ని సాధిస్తూ ఉంటారు. వివాహాది శుభకార్యాలను అనుకున్నట్లుగానే చక్కగా నిర్వహించగలుగుతారు. రాహువు సప్తమ సంచారం వలన మిశ్రమ ఫలితాలు మాత్రమే వస్తున్నాయి. కుటుంబంలో దంపతుల మధ్య ఏకాభిప్రాయం ఉండకపోవడం వల్ల తగాదాలు, కీచులాటలు ఉంటాయి. దంపతుల మధ్య వచ్చినటువంటి ఈ చిన్న చిన్న కలహాలు, మాట తేడాలు పెరిగి పెద్దవై భారీ నష్టం కలగకుండా ప్రశాంతంగా ఉండటానికి అసలు సమస్యను గురించి దంపతులు చర్చించుకోవడం ఉత్తమం. అలా కాని ఎడల భారీ నష్టాన్ని చవిచూడవలసి వస్తుంది. ఇక వాణిజ్యంపై శ్రద్ధ పెడతారు. కొన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తారు. ఆ ప్రణాళికలు విజయవంతం అవుతాయి. ధనాన్ని సంపాదించగలుగుతారు. అయితే జన్మరాశిలో కేతు ఉండటం వల్ల మానసిక స్థిరత్వం తగ్గుతుంది, చంచలత్వం కలుగుతుంటుంది. కాసేపు చేద్దాంలే, కాసేపు ఏం చేద్దాంలే అన్నటువంటి డోలాయమాన స్థితి కలిగి ఉంటారు. ఏకాదశ స్థానంలో గురు సంచారం ఒక్కటి చాలా అనుకూలంగా ఉన్నందువలన అది కొంత మనశ్శాంతికి సహాయపడుతుంది. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం ప్రతిరోజు పారాయణం చేయడం ఈ రాశి వారికి మంచి ఉపయోగాన్ని కలిగిస్తుంది. కన్యారాశి మే 15 నుండి గురుడు దశమస్థానమైనటువంటి మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు. శని సంవత్సరం మొత్తం సప్తమ స్థానంలో మీనరాశిలో తామ్రమూర్తిగా ఉంటున్నాడు. మే 18 నుండి రాహుకేతువులు 6, 12 అంటే శత్రు వ్యయ స్థానాలలో రజతమూర్తులుగా ఉంటున్నారు. సంవత్సర ప్రారంభం నుండి ఆశావహ దృక్పథంతో ఉండడం వలన కార్యసాధన సులువవుతూ ఉంటుంది. ఆత్మవిశ్వాసం వీరికి చాలా అవసరం. అదే వీరికి బలాన్ని కలిగిస్తుంది. అక్టోబరు నుండి ఆర్థిక పరిస్థితి బలపట్టం మొదలవుతుంది. ఈ స్థితి డిసెంబర్ వరకు సాగుతుంది. డిసెంబర్లో కొద్దిపాటి ప్రతికూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. డిసెంబర్ నుండి జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తే అన్నిటా జయాన్ని అందుకోగలుగుతాం. మాట ఇచ్చే ముందు, హామీలు ఉండే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అనాలోచిత నిర్ణయాలు ఆపదలకు హేతువులవుతాయి. ఈ సంవత్సర కాలంలో కన్యారాశి వారికి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యవసాయదారులు, చేనేత రంగంలో వాళ్ళు విశేషంగా లాభపడతారు. గత సంవత్సరం కంటే కన్యారాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలా మెరుగ్గా ఉంటుంది. గృహ నిర్మాణ ప్రయత్నంలో ఉన్నట్లయితే చాలా అనుకూలమైన కాలం. మీ సొంత ఇంటి కళ నెరవేర్చగల కాలం ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సరం. సంతానం వలన కొద్దిపాటి చికాకు, మనస్తాపం కలిగితే కలవచ్చు. 6 శత్రుస్థానం. ఆ శత్రుస్థానంలో రాహు సంచారం వలన ఇటువంటి సమస్యలు ఏదైనా వచ్చినా కానీ అవి తగ్గుతూ ఉంటాయి. అనారోగ్యం కొంత ఇబ్బంది పెట్టవచ్చు. అవి కూడా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్స్ లాంటివి జరుగుతాయి తప్ప ప్రమాదకరమైన వ్యాధులు కూడా ఏమీ లేవు. గతంలో ఎప్పుడో 4-5 ఏళ్ల కిందట మీరు పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు వస్తాయి. ఆర్థికంగా ఇబ్బందులు తొలగిపోతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఒత్తిడి తగ్గిపోతుంది. ఇంకా విశేషంగా మంచి ఫలితాలు పొందడానికి, ఆ కొన్న దోషాలు తొలగిపోవడానికి గణపతి, దుర్గా ఆరాధన చేయడం ద్వారా ఈ దోషాలు తొలగిపోతాయి కన్యారాశి వారికి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ సంవత్సరం అంత అనుకూలంగానే గడిచిపోతూ ఉంటుంది. గురుడు మే 15వ తేదీ నుండి మిథున రాశిలో రజతమూర్తిగా ఉంటాడు. శని సంవత్సరం అంతా
శత్రుస్థానంలో సువర్ణమూర్తిగా ఉంటాడు. రాహుకేతువులు 5-11 స్థానాల్లో లోహమూర్తులుగా ఉంటారు. ఇలాంటి ఈ గ్రహస్థితి వలన తులారాశి వారికి ఏం జరుగుతుంది? ఖర్చులకు తగినంత ఆదాయం వస్తుంది, ఆత్మవిశ్వాసం కోల్పోరు, సహనం కలిగి ఉండడం ఈ రాశి వారికి విశేషం. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది, సమాజంలో గౌరవం లభిస్తుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. అనేక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, తీర్థయాత్రలు, దూర ప్రయాణాలు చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు. అన్నిటా ఈ రాశి వారు విజయం సాధిస్తూ విజయ పథంలో ఈ సంవత్సరం దూసుకు వెడతారు. సంతానం లేని వారికి సంతానం కలిగేటువంటి యోగ్యమైన కాలం, సంతానం కలవారికి సంతాన వృద్ధి కలిగేటువంటి కాలం. రాజకీయ రంగంలో ఉన్న తులారాశి వారికి విజయం కలుగుతుంది. వీరు నిజాయితీగా వ్యవహరించడం వల్ల వీరి నిజాయితీయే వీరికి రాచబాట అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న అన్ని సమస్యలు తొలగిపోయి ఆనందాన్ని కలిగేటువంటి సంవత్సరం ఈ సంవత్సరం. అయితే ఈ సంవత్సరంలో కూడా జూలై నుంచి నవంబర్ మధ్యకాలంలో ఆ కొద్ది కాలం ఆరోగ్యం పట్ల మీరు జాగ్రత్తగా ఉంటే చాలు. ముఖ్యంగా ఉదర సంబంధ వ్యాధులు కాస్త ఇబ్బంది కలిగించవచ్చు. కనుక ఆ ఆహారం పట్ల కొద్దిగా జాగరూకతతో ఉన్నట్లయితే అసలు ఆ సమస్యలు కూడా రావు. వచ్చిన పంచమ రాహు సంచారం వలన ఇబ్బందులను సునాయాసంగా తేలిగ్గా దాటిపోతాం. ధనార్జన బాగుంటుంది. ఆశ పెరిగితే జూదం వైపు ఆకర్షితులవుతాం కనుక ఆ ఆశ పెంచుకోకుండా ఉన్నట్లయితే జూదం, బెట్టింగ్లు ఇటువంటి దురలవాట్ల వైపు మనసు లాగబడకుండా ఉంటుంది. కృషితో నిశ్చయంగా క్రమశిక్షణాయుతంగా జీవించగలిగితే తులారాశి వారికి ఈ సంవత్సరం అన్నింటా విజయమే, ఒక స్వల్ప అనారోగ్యం తప్ప. దీన్ని తొలగించుకోవడానికి మరింత విశేషంగా మంచి ఫలితాలను పొందడానికి గణపతి ఆరాధన మేలు కలిగిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. గురుడు మే 15 నుండి అష్టమ స్థానమైన మిథున రాశిలో సువర్ణమూర్తిగా ఉంటాడు. అష్టమ స్థానగత గురువు ఉన్నంత కాలం అంతగా మేలు ఇవ్వలేదు. శని మాత్రం సంవత్సరం అంతా పంచమ స్థితిలో రజతమూర్తిగాను, రాహుకేతువులు చతుర్థ దశమాలలో తామ్రమూర్తులుగాను సంచరిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే ప్రయత్నానంతరం విజయం లభిస్తుంది. ముందు చాలా ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఈ ఉద్యోగం వలన స్థానభ్రంశం కూడా కలుగుతుంది. ఒక్కొక్కసారి ఉద్యోగమే మారి వేరే కంపెనీకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. పనిచేసే కార్యాలయంలో ఒత్తిడి తీవ్రంగా పెరుగుతుంది. ఆరోగ్యం కూడా ఈ తీవ్ర తట్టుకోలేక ఇబ్బంది పడుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ఈ రకమైన ఇబ్బందులు అక్టోబర్ తర్వాత కొంత సర్దుకుంటాయి. అక్టోబర్ తర్వాత ఆదాయం పెరుగుతుంది, ఖర్చులు తగ్గుతాయి, ఆరోగ్యం కాస్త కుదుటపడుతుంది. అష్టమ స్థితి గురువు వలన ఆయుర్దాయ భంగం లేదు, దీర్ఘాయు కలుగుతుంది. ఈ రాశికి చెందినటువంటి వివాహం కాని వారికి వివాహం యోగ్యమైన కాలం. ప్రయత్నిస్తే తప్పనిసరిగా ఈ సంవత్సరం వివాహాదులు జరుగుతాయి. ఆదాయం కొంత తృప్తిగా ఇచ్చినా మానసికంగా ఇబ్బంది వెంటాడుతూనే ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారికి. వీటి వలన ఇన్ని ఇబ్బందుల్లో ఉండటం వల్ల మానసికంగా పరిపక్వత పొందుతారు ఈ రాశివారు. ప్రతి విషయాన్ని లోతుగా అధ్యయనం చేయడం, సత్య అసత్యాలను నిజాలను కనిపెట్టేటువంటి శక్తి సామర్థ్యాన్ని సంతరించుకుంటారు. దాంతో మనవారెవరో శత్రువులెవరో సులభంగా గుర్తించే నైపుణ్యం వస్తుంది. ఇన్ని ఇబ్బందులున్నా ఈ వృశ్చిక రాశి వారికి ఉన్న స్వచ్ఛమైన నడవడిక ఉన్నదే, అదే వారిని కాపాడుతుంది. సంస్కారవంతంగా సంస్కారవంతులుగా వాళ్ళని నిలబెడుతుంది.
వారసత్వ సంపద చేతికి వస్తుంది. అది బాగా విలువ పెరిగి సంతృప్తిని కలిగిస్తుంది. సోమరితనము, చిన్న పనులను వాయిదా వేయడం, ఇది మాత్రం ఈ రాశి వారికి ఏమాత్రమూ లాభదాయకం కాదు. కనుక ఆ రెంటిని దగ్గర రానియకుండా క్రమశిక్షణతో నడిచినట్లయితే విజయపథంలో ముందుకు వెళ్ళగలుగుతారు. రాహు సంచారం 4వ స్థానంలో అనుకూలం కనుక ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. కుటుంబంలోని వ్యక్తులు, ముఖ్యంగా భార్య భర్తల మధ్య, తల్లి కొడుకుల మధ్య సంబంధాలు కొంతవరకు దూరం జరిగే అవకాశం ఉంది. కనుక మాట జారకుండా తల్లితో భార్యతో సంయమనంగా వ్యవహరిస్తూ ఉన్నట్లయితే ఈ సమస్యలు ఆ చిన్నవిగానే మిగిలిపోతాయి. వాటిలో అహంకార మమకారాలు జోక్యం చేసుకొని ఒకళ్ళ నెత్తన వేసుకుంటే అది చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందిని కలిగించే స్థితి కనబడుతుంది వృశ్చిక రాశి వారికి. తండ్రి ఆరోగ్యం కొంతవరకు ఇబ్బంది పెట్టచ్చు. అయినా ఆందోళనకు గురి కాకుండా ఆచరణాత్మకంగా వ్యవహరించినట్లయితే తండ్రి ఆరోగ్యము కుదురపడుతుంది, మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. కనుక ఈ రెండు ఆలోచించండి. ముఖ్యంగా దైవ చింతన అవసరం. గణపతి ఆరాధన ద్వారా ఈ దోషాలు తొలగించుకొని మంచి ఫలితాలను పొందే అవకాశం ఉన్నది. తదుపరి ధనురాశి. గురుడు మే 15వ తేదీ నుండి 7వ స్థానమైన మిథునంలో లోహమూర్తిగా ఉంటాడు. సంవత్సరం అంతా అర్ధాష్టమ స్థానంలో లోహమూర్తిగా శని ఉంటాడు. రాహుకేతువులు తృతీయ భాగ్యస్థానాలలో రజతమూర్తులుగా సంచారం చేస్తారు. దీనివలన ఈ ధనురాశి వారు ఎలా ఉంటుంది ఈ ఫలితం అంటే, ప్రణాళిక వేసుకొని ఆ ప్రణాళికాబద్ధంగా నడుచుకుంటే మాత్రమే మంచి ఫలితాలు వస్తాయి. ఔషధ వ్యాపారాలు చేసే వాళ్ళకి మంచి ప్రోత్సాహకర కాలం. పరిశోధనా రంగంలో ఉండేవారు పరిశోధనల ద్వారా నూతన విషయాలను ఆవిష్కరించి గౌరవ మన్ననలను పొందగలుగుతారు. 7వ స్థితి గురు ప్రభావం వలన భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. అంతకుముందు ఏదన్నా చిన్న మాట పట్టింపులో సమస్యలు ఉన్నా కానీ ఈ కాలంలో గురుడు పంచమ స్థితి కారణంగా అన్యోన్య దాంపత్యం బంధాలు కలిగి ఉంటారు. భూ సంబంధంగా అమ్మినా కొన్న లాభమే చేరుతుంది ధనురాశి వాళ్ళకి. డిసెంబర్ నుంచి ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడటం ప్రారంభమవుతుంది. శని చతుర్థ స్థానం అంటే 4 అర్ధాష్టమ శని వలన కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఈ ఇబ్బందులు ఉన్నప్పుడు అజాగ్రత్తగా జాగరూకతతో ఉండకపోయినట్లయితే మత్తుమందులకు బానిసయ్యే అవకాశం కనపడుతుంది. ఈ రాశివారు పొరపాటును కూడా బెట్టింగ్లో జోదాల వైపు చూడవద్దు. చూస్తే ఆకర్షింపబడతారు, తిరిగి కోలుకోలేని నష్టాన్ని పొందుతారు. తృతీయ రాహువు వలన ధైర్యం కలిగి ఉంటారు. ఎంతటి సమస్యలనైనా ఎదుర్కోగలను అన్న ధీమాని కలిగి ఉంటారు. మిత్రులు బంధువులు సహకరిస్తారు. బంధువుల కన్నా కూడా మిత్రుల నుంచి మీకు మంచి సహకారం అందుతుంది. వక్తృత్వ పోటీలలో పాల్గొంటే ఖచ్చితంగా బహుమతి మీదే అవుతుంది. అసలు వక్తృత్వమే మీకు కీర్తిని కూడా కలిగిస్తుంది. సంప్రదాయ భావాలను గౌరవిస్తారు. ధార్మిక కార్యక్రమాలు చేపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఘర్షణలు ఒత్తిడులు తప్పవు. అయినా హుందాగా మీ జీవితాన్ని నడుపుకోగలుగుతారు. ఈ శివ అష్టోత్తరనామం విష్ణు సహస్రనామం పారాయణ ద్వారా దోషాలను తగ్గించుకొని సుఖాలను పెంచుకోగలుగుతారు ఈ ధనురాశి వారు. తదుపరి మకర రాశి. గురుడు మిథున రాశిలో సువర్ణమూర్తిగా ఉంటాడు. రాహుకేతువులు ద్వితీయ అష్టమాలలో సువర్ణమూర్తులుగా ఉంటారు. శని సంవత్సరం అంతా తృతీయంలో తామ్రమూర్తిగా ఉంటాడు.
ఈ విధమైన గ్రహ సంచారం వలన ఈ రాశి వారికి ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలుగుతాయి. శత్రువులపై విజయాలు సాధిస్తారు. పోటీ పరీక్షల్లో రాణిస్తారు, విజయాలు సాధిస్తారు. మంచి ఖరీదైనటువంటి సౌకర్యవంతమైనటువంటి లేదా ఒక్క మాటలో విలాసవంతమైన గృహాలలో జీవనం సాగుతూ ఉంటుంది. అక్టోబర్ నెలలో మాత్రం ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది కలిగించవచ్చు, అయినా ఆర్థికంగా బాగానే ఉంటుంది. అవివాహితులైన ఈ రాశి వారికి వివాహయోగ్య కాలం, చక్కగా వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి సంతాన యోగం ఉన్నది. ఉద్యోగులు అధికారుల మెప్పు పొందుతారు, పదోన్నతిని పొందుతారు. తద్వారా కొంత స్థానచలనం కూడా జరగవచ్చు. వ్యక్తిగతంగా సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు, తద్వారా విజయాలని సాధించగలుగుతారు. తృతీయ స్థానంలో శని సంచారం వలన సానుకూలమైన ఫలితాలు వస్తాయి. విదేశీయానం కోరుకునే వారికి విదేశీయానానికి అవకాశాలు వస్తాయి, విదేశీయానం చేస్తారు. ఆధ్యాత్మిక రంగం పట్ల ఆకర్షితులవుతారు. సృజనాత్మక రంగంలో సమయస్ఫూర్తితో తెలివితేటలతో విజయాలని సాధించగలుగుతారు. జూలై, నవంబర్ నెలల మధ్యలో కొద్దిపాటి అనారోగ్యం ఏర్పడుతుంది. ద్వితీయ రాహు వలన ప్రజోపయోగకరమైనటువంటి అంటే అందరికీ ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేపడతారు, విజయంగా సిద్ధింపజేసుకుంటారు. అష్టమస్థాన కేతు సంచారం వలన ఊహించని ధనలాభం కలుగుతుంది. ఆరోగ్యం కాస్త తగిన ధనం చేతినిండా ఉంటుంది. కొంత ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉంటే మకర రాశి వారు అన్నిట విజయాన్ని సాధించగలుగుతారు. ఇక కుంభరాశి వారికి గురుడు పంచమ స్థానంలో మిథున రాశిలో తామ్రమూర్తిగా ఉంటాడు. శని సంవత్సరం అంతా ద్వితీయంలో సువర్ణమూర్తిగా ఉంటాడు. రాహుకేతువులు జన్మ, సప్తమ 1, 7 రాశులలో లోహమూర్తులుగా ఉంటున్నారు. ఈ రాశి వారికి వాగ్భూషణమే భూషణం అన్నట్లుగా మాట్లాడి అందరిలో గౌరవ మన్ననలను పొందగలుగుతారు. అసలు తమ మాటల నైపుణ్యంతోనే ఇతరులను ప్రభావితం కూడా చేయగలుగుతారు. ఆదాయ మార్గాలను సృష్టించుకోగలుగుతారు. సృజనాత్మక రంగాలలో పనిచేసే వారికి విజయం తప్పకుండా కలుగుతుంది. జీవిత భాగస్వామితో బంధాలు దృఢంగా ఉంటాయి. అన్యోన్య దంపతులు అనిపించుకుంటారు. సంతానం లేని వారికి సంతాన యోగ్యమైన కాలం. ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. ద్వితీయ లాభాధిపతి అయిన గురుడు పంచమ స్థానంలో ఉండటం వల్ల ధన సంపాదన బాగుంటుంది, విజయాలు సాధించగలుగుతారు. పంచమ స్థానంలోని గురువు జన్మరాశిని చూస్తుండటం వల్ల శరీరం ఆరోగ్యంగా సౌష్ఠవాన్ని కూడా కలిగి అందంగా కనబడతారు. ఉన్నత విద్యలలో బాగా రాణింపు వస్తుంది. అక్టోబర్లో స్వల్ప అనారోగ్యం ఉన్నా మీకు ఏమాత్రం ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉండదు. అయినా ఆర్థికంగా కుదురుకోవడానికి చేసే ప్రతి ప్రయత్నము ఫలిస్తుంది. అందువలన ధనానికి ఏమాత్రము ఇబ్బంది ఉండదు. జన్మరాశిలో రాహు, సప్తమంలో కేతుగ్రహ సంచారం ఒక్కొక్కసారి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడానికి ప్రేరేపిస్తాయి. ఈ అనాలోచిత నిర్ణయాల వలన కొంత ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. అయితే సప్తమ కేతు ప్రభావం చాలా జాగ్రత్తగా మీరు పట్టించుకోవాలి. ఎందుకంటే సప్తమ కేతు అనేది మంచి యోగ్యమైన కాలం కాదు. దీని వలన భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడం, మాట పట్టింపులు రావడం, చిన్న చిన్న విషయాలు పెద్దవి కావడం, దీనివలన కుటుంబంలో అశాంతి ఏర్పడటం జరుగుతుంది. కనుక చిన్న చిన్న సమస్యలప్పుడే ఇద్దరు కూర్చొని చర్చించుకొని అసలు సమస్య ఏంటో గుర్తిస్తే
ఈ నష్టం రాకుండా కాపాడుకుంటాం. కనుక అహం తగ్గించుకొని సమస్యని సాధించే పరంగా ఆ దృష్టిలో మనం కనుక చర్చించుకున్నట్లయితే కుంభరాశి వారికి ఏ విధమైన ఇబ్బందులు లేవు. దుర్గామాతను ఆరాధించినట్లయితే, శివారాధన చేసినట్లయినా కొంతవరకు రాహు కేతువుల ప్రభావాలు తగ్గుతాయి. ఎందుకంటే కేతుగ్రహానికి దుర్గామాత, రాహుగ్రహానికి దుర్గామాత, కేతుగ్రహానికి శివుడు అధిపతులు కనుక వారి ఆరాధన ద్వారా ఈ రెండు గ్రహాలు శాంతించి మనకి కలిగేటువంటి పెద్ద ఆపదలు చిన్న ఆపదలు దాటిస్తాయి, చిన్న లాభాలను పెద్ద లాభాలుగా ముందుకు నడిపిస్తాయి. తదుపరి మీనరాశి వారికి. మీనరాశి వారికి గురుడు మే 15వ తేదీ నుండి అర్ధాష్టమ స్థానంలో, అంటే 4వ స్థానంలో రజతమూర్తిగా ఉంటాడు. శని సంవత్సరం అంతా సువర్ణమూర్తిగా జన్మరాశిలో ఉంటాడు. రాహుకేతువులు వ్యయ షష్ఠ, అంటే 12, 6 స్థానాలలో సువర్ణమూర్తులుగా సంచరిస్తారు. అయితే మనం ఉగాది నుండి మే 15 వరకు ఉన్న మొదటి కాలంలో, అంటే సంవత్సర ప్రారంభంలో కొంత ఆర్థిక శారీరక ఒత్తిడికి లోనవుతారు. మిశ్రమ ఫలితాలు మాత్రమే ఉంటాయి. పరస్పరం సామరస్యం లేకుండా కుటుంబంలో కొద్దిగా అలజడి కలుగుతుంది. విద్యాపరంగా ఉద్యోగ విషయాలలో మంచి విజయాలు సాధించగలుగుతారు. దూర ప్రయాణాలు కూడా చేస్తారు, అక్కడ కూడా విజయాన్ని పొందగలుగుతారు. సంతానానికి మంచి కాలం, మీ సంతానం అభివృద్ధిలోకి వస్తుంది. ఏలినాటి శని ఉన్నప్పటికీ ఈ మీనరాశి వారు మొదటి నుండి ఉన్నటువంటి క్రమశిక్షణాయుత జీవితం వలన అలా క్రమశిక్షణలో నడుస్తూ ఉండి ఈ కష్టాలను అధిగమించగలుగుతారు. కొంత సోమరితనము, నిర్లిప్తత తాత్కాలిక గోచారం వల్ల కలిగినప్పటికీ దానికి తలగకుండా ఉన్న వాళ్ళు మీనరాశిలో ఏ విధమైన ఇబ్బంది పడరు. దానికి తలవగిన వాళ్ళు కొంత నష్టాన్ని చవిచూడవలసి వస్తుంది. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు సహజం, వీరికి ఉంటాయి. కానీ అదృష్టం ఏంటంటే ఆ సమస్యల్ని సునాయాసంగా మాటలతోనే సర్దుబాటు చేసుకుంటారు మీనరాశి వారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించవలసి ఉంటుంది. జూలై, నవంబర్ మధ్యన ఈ మానసిక ఒత్తిడి కొంత పెరుగుతుంది, ధన వ్యయము జరుగుతుంది. కానీ మీరు మొదటి నుండి ప్రణాళికాబద్ధంగా ఉండడం వల్ల అక్టోబరు ఆ ప్రాంతంలో వేసుకున్న దీర్ఘకాలిక ప్రణాళికలు ఫలిస్తాయి. కఠోర దీక్షతో పనిచేస్తారు, విజయాలను సాధిస్తారు. విదేశీయానం కోరుకునేటువంటి ఈ రాశి వారు ఈ సంవత్సరం ఖచ్చితంగా విదేశీయానం చేయగలుగుతారు. 6వ కేతువు సానుకూల పరిస్థితులు కలిగించడంలో సహాయపడుతూ ఉంటాడు. ఈ రాశివారు ఈ స్వల్ప దోషాలను తొలగించుకోవడానికి, విశేషంగా మంచి ఫలితాలు అందుకోవడానికి శనివారం నాడు ఆంజనేయ ఆరాధన, నిత్యము సుందరకాండ పారాయణ చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలిగి హాయిగా ఉంటారు. ఇది స్థూలంగా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో 12 రాశుల వారికి ఈ విధమైన రాశి ఫలాలు మనకి గోచరిస్తున్నాయి. దీనిని ఒక సూచనగా మాత్రమే స్వీకరించి మీ జీవితాన్ని మీరు అద్దుకుంటూ ప్రణాళికలు వేసుకుంటూ ప్రశాంత చిత్తంతో ఉన్నట్లయితే సర్వే జనా సుఖినో భవంతు.